కల్కి రిలీజ్ డేట్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. అయితే ఇందులో శోభన, మాలవిక నాయర్లను చూపించారు. కమల్ హాసన్ ఎలాంటి లుక్లో కనిపిస్తాడో మరింత క్లియర్గా చూపించారు. ఇక ఈ ట్రైలర్లో అమితాబ్, ప్రభాస్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ హైలైట్గా నిలవబోతున్నాయి. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లే చాలా హైలైట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇంకో వారంలో కల్కి సంగతి ఏంటో అందరికీ తెలిపోనుంది. అయితే రామ్ గోపాల్ వర్మ తీరులో కాస్త చేంజ్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇకపై పొలిటికల్ మూవీస్ తీయనని అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇక పవన్ కళ్యాణ్ మీద పిచ్చి పిచ్చి ట్వీట్లు కూడా వేయడం లేదు. ఇప్పుడు వర్మ పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తున్నాడు. కల్కి 2898 AD మూవీ మీద పాజిటివ్ ట్వీట్ చేస్తున్నాడు. అద్భుతంగా ఉందని, విజువల్ వండర్ ఉందని ట్రైలర్ గురించి స్పందించాడు వర్మ. ఇక ఇప్పుడైతే రిలీజ్ అయిన ట్రైలర్ మీద కూడా వర్మ తన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. కల్కిలో రిలీజ్ అయిన ట్రైలర్ని చూస్తే వావ్ అనకుండా ఉండలేమని చెప్పుకొచ్చారు. అందులో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా హాలీవుడ్కు మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయని చెప్పారు. ఇక ఆర్ఆర్ అయితే గూస్ బంప్స్ వచ్చేలా కనిపిస్తోందని చెప్పారు. డబ్బింగ్ కాస్త తేడా కొడుతోంది. అప్పటి కాలంలో అలానే ఉంటుందేమో అనుకోవాలి అని చెప్పారు. కానీ రెండు ట్రైలర్లలో డబ్బింగ్ మాత్రం కొంచెం తేడాగానే ఉంది. ప్రభాస్ వర్సెస్ అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్లు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. ఈ రిలీజ్ అయిన ట్రైలర్ను చూసి వర్మ ఫిదా అయ్యాడు. తన ట్విట్టర్లో ఈ ట్రైలర్ను షేర్ చేసి ఏదో ఫజిల్ లాగా కొన్ని పదాలను పెట్టాడు. కానీ అందులో కొన్ని లెటర్లను మిస్ చేశాడు. అది ముందుగా ఎవరైతే గెస్ చేస్తారో, దాన్ని ఫిల్ చేస్తారో వారికి ₹1,00,000 ఇస్తానంటూ ప్రకటించేశారు. ఈ ట్విట్టర్ కింద చాలా మంది కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి. ట్రైలర్లో వచ్చిన పాట, ఎండ్లో ఉన్న ఆ గొంతు వింటే ఆ పాట వర్మ పాడేశాడా అని అనుకుంటున్నారంతా. కానీ వర్మ మొత్తానికి ఇలా తన వంతుగా కల్కిని భుజాన వేసుకొని ప్రమోట్ చేస్తున్నాడన్నమాట. మరి జూన్ 27న ఈ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీ సేల్స్ అంటూ రికార్డులు కొల్లగొట్టేసింది కల్కి. నార్త్ అమెరికాలో ఆల్రెడీ $2 మిలియన్ల క్రాస్ చేసింది కూడా. డే 1 విషయంలో కల్కి కొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని డార్లింగ్ ఫ్యాన్స్తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా విశ్వసిస్తున్నాయి.